హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ చిన్ని. ఈరోజు నేను ఈజీ అండ్ సింపుల్గా ఎగ్ రైస్ ఎలా తయారు చేయాలో నేను చూపించబోతున్నా. ఫస్ట్లీ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంగ్రీడియంట్స్ వచ్చి 2 eggs, 1 capsicum, గార్లిక్ పేస్ట్, సోయా సాస్, ఎగ్, టమాటో కెచప్, ఆయిల్, పెప్పర్ పౌడర్, సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ కుక్డ్ రైస్. ఇవన్నీ యూస్ చేసుకొని మనం చేసే అండ్ ఈరోజు నేను చేసే వంట ఏంటంటే లైక్ రెస్టారెంట్ స్టైల్లో నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే మనం ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మనకు త్వరగా వేగి లైట్ బ్రౌనిష్గా రావాలంటే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. సో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే త్వరగా అది లైట్ బ్రౌన్గా అవుతుంది. అది అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ మనకు తెలుసు, అది పచ్చివాసన ఉంటుంది కాబట్టి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాం. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని తర్వాత మనం క్యాప్సికమ్ వేసుకుంటాం. క్యాప్సికమ్ అది త్వరగా ఉడికిపోతుంది కాబట్టి దాన్ని కాస్త ఫ్రై చేసి కాస్త ప్యాన్ క్లోజ్ చేసి పెట్టేయండి. అది 2 minutes అయిన తర్వాత మనం ఇంకా మిగిలింది ఏముంది, ఎగ్స్. మనకి ఇంపార్టెంట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఎగ్స్ ఎన్ని ఎగ్స్ కావాలో మీరు అన్నీ బ్రేక్ చేసి వేసుకోండి. ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకున్నప్పుడు మిక్స్ చేసే టైంలో అది ఫుల్ మొత్తంగా అది బ్రేక్ చేసి ఒకేసారి మనము బీట్ చేసినట్టు చేయకుండా స్లైట్గా ఒక్కొక్క లేయర్ లాగా ఎత్తి తిప్పేస్తుంటే ఆ ఎగ్ ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది. సో ఆ ఎగ్ ఫ్లేవర్ మనం మిస్ కాకూడదు ఫ్రైడ్ రైస్లో కాబట్టి అది స్లైట్గా ఇచ్చేయాలి, ఫుల్ బీట్ చేయకండి. అది అలా చేస్తూ ఫ్రై చేస్తూ సాల్ట్, చిల్లీ పౌడర్, పెప్పర్ పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసుకొని మిక్స్ చేసిన తర్వాత కాసేపు క్లోజ్ చేసి పెట్టేయండి. క్లోజ్ చేసి మళ్ళీ అది బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలన్నమాట. అది మిక్స్ చేసిన తర్వాత మీకు ఒక ఫ్లేవర్ అనేది వస్తుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఆ టైంలో మీరు రైస్ వేసుకున్న తర్వాతే మీరు సోయా సాస్ వేసుకోండి. ఎందుకంటే అప్పుడే అది ఫ్లేవర్ వస్తుంది. ఫస్టే మనం సోయా సాస్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ రాదు మనకు. సో సిమ్లో పెట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ కుక్డ్ రైస్ వేసి లైట్గా ఫ్రై చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ ఇస్ రెడీ అండ్ వీ కెన్ సర్వ్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.